అప్పుడే నడక నేర్చుకుంటున్న ఒక చిన్న కుర్రవాడు ఒక దారి గుండా వెళ్తున్నట్లయితే చిన్న ఆబ్స్టకల్ రాగానే అతడు దాన్ని దాటుకొని వెళ్తాడు. అదే ఇంకొంచెం పెద్ద ఆబ్స్టకల్ అడ్డంకు ఏదైనా రాగానే అతడు దాన్ని క్లైమ్ చేసుకొని ఎఫర్ట్ పెట్టి క్లైమ్ చేసుకొని వెళ్తాడు. అదే ఇంకొంచెం పెద్దది ఆబ్స్టకల్ రాగానే అతడు దేనైనా సపోర్ట్ తీసుకొని లైక్ ఏ రోప్ సపోర్ట్ ఏదైనా తీసుకొని ఎక్కగలుగుతాడేమో. కానీ ఒకవేళ ఒక బిగ్ మౌంటైన్ అతడు ఓవర్కమ్ చేయలేనిది, అతడు దాన్ని గుద్దినా పగలలేనిది పెద్ద మౌంటైన్ ఏదైనా దాటలేనిది తన ముందు ఉంటే హీ కెనాట్ మూవ్. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు దాటలేని పరిస్థితులను నువ్వు ఎదుర్కొని ఉండి ఉండొచ్చు, కానీ ఈ సంవత్సరం దిస్ ఇయర్ ఈస్ గోయింగ్స్ టు ద ఇయర్ దట్ యూ ఆర్ గోయింగ్స్ టు ఓవర్కమ్ దాట్ ఆబ్స్టకల్. ఏ ఆబ్స్టకల్ అయితే నువ్వు దాటలేను అని అనుకుంటున్నావో ప్రభు ఈ సంవత్సరమున ఆ ఆబ్స్టకల్ నీ ముందు నుంచి ఆయన తీసేయబోతున్నారు. ఏదైతే ప్రభు నీ కొరకు సిద్ధపరిచారో, ఏదైతే ప్రభు నీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నారో, ఏదైతే ఎక్కడికైతే ప్రభు నేను తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నారో ఆయన ఆ మార్గము ఆయన సులువు సరళముగా ఆయన చేయబోతున్నాడు. యువర్ వే ఈస్ గోయింగ్స్ టు బి ఈజీ బికాస్ గాడ్ ఈస్ గోయింగ్స్ టు రిమూవ్ ద ఆబ్స్టకల్ దట్ విచ్ ఈస్ స్టాపింగ్ యూ ఆఫ్ ఆల్ దీస్ ఇయర్స్. ఎన్ని సంవత్సరాలుగా నిన్ను ముందుకు వెళ్లకుండా ఆపివేసిన ఆబ్స్టకల్ని గాడ్ రిమూవ్ చేయబోతున్నాడు ఈ సంవత్సరం. అండ్ యు ఆర్ గోయింగ్స్ టు బి విక్టరీ ఇన్ దిస్ ఇయర్. అదేవిధంగా దేవుడు దావీదుతో తాను చేసిన నిబంధనని జ్ఞాపకం చేశాడు. అది నిత్యమైన నిబంధన, స్థిరమైన నిబంధన. అయినను దేవుడు తాను నిబంధన చేస్తూ ఒకవేళ అతడు అనగా దావీదు యొక్క కుమారుడైన సొలొమోను తన కట్టడలను విధులను పాటించకుండా పాపము చేసిన వెడల అతని నేను శిక్షిస్తాను అని చెప్పి దేవుడు చెప్తాడనమాట. సో దేవుడు ఎటువంటి నిబంధన చేసినా, ఆయన ఎటువంటి ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చినా ఆయన మన్నించి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్. ద ఫెయిత్ఫుల్నెస్ విల్ యాడ్ ద ఫ్లేవర్ టు యువర్ బ్లెస్సింగ్స్. సో దిస్ ఇయర్ ఈ సంవత్సరమున నువ్వు దాటలేని ఎత్తైన కొండలను ఆయన నీ ముందు రిమూవ్ చేసి నీ మార్గమును సులువు చేసి ఆయన నీ కొరకు ఉద్దేశించిన ఆశీర్వాదం వైపుకి ఆయన నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ ఈజ్ faithfulness.